శమీకుడు, కృష్ణా, హరి, పరమేశ్వర, మా కుమారుడు రాజుకు నిరపరాధంగా బుద్ధి చపలతతో శాపం ఇచ్చాడు. వీడు చేసిన పాపం తొలగించు హరి అని వేడుకున్నాడు. శమీక మహర్షి తొలగించడానికి శక్తి లేని కొడుకు చేసిన పాపానికి చాలా బాధపడ్డాడు. తన శిష్యుడైన ఒక మునికుమారుని పిలిచి ఈ విషయమంతా రాజుకు చెప్పిరమ్మని పంపించాడు. అప్పుడు అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తు శమీకుని శిష్యుని వలన శాపవృత్తాంతం విని కామక్రోధాది విషయాల మీద ఆసక్తి గల తనకు తక్షకుని విషాగ్ని విరక్తి బీజమవుతుందని అనుకుంటూ హస్తినకు చేరి ఏకాంతంలో తనలో తాను ఇలా అనుకున్నాడు. ఏటికి వేటవోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నీటికి తద్భుజాగ్రమున నేసితి సర్పసవంబు తెచ్చి నేనేటికి పాప సాహసములీ క్రియ చేసితి దైవయోగముందాటగరాదు వీగిరమ తథ్యము కీడు జనించు ఘోరమై. నేను వేటకెందుకు వెళ్ళాను? ఆ మహర్షి తీవ్ర సమాధిలో ఉండగా ఆయన మెడలో పాము శవాన్ని ఎందుకు వేశాను? ఈ పాపానికి ఎందుకు సాహసించాను? దైవ సంకల్పం ఎవరూ దాటలేరు. వెంటనే ఘోరమైన కీడు కలగడం తప్పదు. జై శ్రీకృష్ణ.